నెల్లూరు రూరల్ స్థానానికి టీడీపీ అభ్యర్థిత్వం సాధించిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి హఠాత్తుగా అదృశ్యమయ్యారు. 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ మంజూరు చేయించుకుని అవి బ్యాంకులో డిపాజిట్ అయిన మరుక్షణమే పత్తా లేకుండా పోయారు. వైసీపీలో చేరి నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గురువారం అర్ధరాత్రి వరకు ఆదాల అమరావతిలోనే ఉన్నారు. సుమారు 43 కోట్లకు బిల్లులు క్లియరెన్స్ తీసుకున్నారు. పని పూర్తి కాగానే ఆదాల నెల్లూరు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అటు తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 43 కోట్లు కంపెనీ ఖాతాలో జమయ్యాయని మొబైల్కు మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే ప్రచారం ముగించారు. అర్జెంటుగా అమరావతికి రమ్మంటున్నారంటూ బయలుదేరారు. ఇక ఆ తర్వాత నుంచి కనిపించలేదు. టీడీపీ నేతలు ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆదాల పార్టీ ఫిరాయించారని, వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం వైసీపీ వర్గాల నుంచే మొదలైంది. కంగారు పడిన టీడీపీ నేతలు ఆయన కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఈలోపు ఆయన అనుచరులు ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీల్ని తొలగించారు. దీంతో ఆదాల పార్టీని మోసగించారని టీడీపీ నేతలకు అర్థమైంది. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారినప్పుడు వలసలు పెరుగుతాయని టీడీపీ నాయకత్వం ఒకంత కలవరపడింది. ఆ సమయంలోనే ఆదాల కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇలా తానే ప్రచారం సృష్టించి అధిష్టానంపై ఒత్తిడి పెంచి తాను పార్టీ మారకుండా ఉండేందుకు 600 కోట్ల విలువైన సోమశిల హైలెవెల్ కెనాల్ పనులు దక్కించుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదాల కదలికలపై అనుమానం వచ్చిన కొందరు నాయకులు ఈ సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు చేరవేశారు. దీంతో ఆదాల ముఖ్యమంత్రిని కలిసి టీడీపీతోనే ఉంటానని నమ్మబలికారు. దాంతో సీఎం ఆయన మాటకు విలువనిచ్చారు. ఎన్నికల సమావేశాల సందర్భంగా టీడీపీ తరపున లోక్సభకు పోటీ చేయాలని సీఎం ప్రతిపాదించినప్పుడు ఆదాల ససేమిరా అన్నారు. నెల్లూరు రూరల్ కోసం పట్టుబట్టారు. తీరా ఇప్పుడు టికెట్ ఇచ్చాక కనిపించకుండా పోయారు. నెల్లూరు రూరల్లో టీడీపీ కాపాడుకోవాల్సిన బాధ్యత హైకమాండ్పై ఉందని నియోజకవర్గ టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి మోసం చేయడం ఇది తొలిసారి కాదన్నారు. సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తే టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని సూచించారు. 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రతిసారి కూడా ఆయన మోసం చేస్తూనే వస్తున్నారు. కానీ పార్టీ గుర్తించాలి. ఇది కార్యకర్తలకు ఎప్పుడు అండాదండగా ఉంటామని భరోసా ఇచ్చే నాయకుల్ని ముందుకు తీసుకొచ్చి వారికి కానీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతం ఇంకెక్కువ సమయం కూడా లేదు. మనం క్యాండిడేట్ని కూడా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కోరుకునేది ఇక్కడున్న నాయకుల్ని కానీ అధిష్టానాన్ని కానీ ఎవరైతే నిరంతరం గెలిచినా ఓడిపోయినా ప్రజల ముందు ఉంటారో, ఎప్పుడు మేము రక్షిస్తామో కార్యకర్తల్ని నాయకుల్ని అని చెప్పి భరోసా ఇస్తారో, ఎవరైతే ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చే విధంగా ఇటు రూరల్కి సంబంధం ఉన్న అవతల ప్రతిపక్ష నాయకుడిని ఢీకొట్టుకునే విధంగా పనిచేసే వ్యక్తుల్ని మీరు ప్రపోజల్ గా పెట్టి వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఒక సోదరుమణిగా మీ అందరి తరఫున కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. మామూలుగా ఎన్నికలప్పుడో ఎన్నికలకు ముందో ఆ వార్డులో వీళ్ళు వెళ్ళిపోయారు, ఈ ఊర్లో వీళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రకటన వచ్చిన తర్వాత ప్రచారం ప్రారంభించిన 15 రోజులకి అభ్యర్థి వెళ్లిపోయాడని చెప్పుకునే ఒక విచిత్రమైన పరిస్థితి మన రూరల్ నియోజకవర్గంలో వచ్చింది. దీనికి కారణం కూడా ప్రస్తుత రాజకీయాలు జరిగే తీరు కూడా దీనికి కారణం. రాజకీయాలు జనం దగ్గర నుంచి ధనం వైపుకి వెళ్ళిపోయినాయి. మరి ఇప్పుడు కూడా పార్టీలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ శాఖ ఉంది, సిఐడి వ్యవస్థ ఉంది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా ముఖ్యమంత్రి గారికి ఆఫీసుకు కానీ మన పార్టీ వ్యవస్థకు కానీ తెలిసే నిఘా నేత్రాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద పొరపాటు ఎవరికి అందకుండానే జరిగిపోయిందంటే ఇక సామాన్యమైన కార్యకర్తలు మాబోటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పుపట్టే వీల్లేదు. మంచి అభ్యర్థులు మనకు దొరుకుతారు. ఒక మంచి నిర్ణయం పార్టీ తీసుకుంటేనే
ఈ పార్టీలో విజయం సాధించగలం గాని నినాదాలతోనో ఉపన్యాసాలతో దీన్ని గెలవలేం. ఇక నెల్లూరు రూరల్ రాజకీయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరు రూరల్ నేతల మీటింగ్ లో ఏ అంశాలు చర్చించారు? నరేష్, ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి అకస్మాత్తుగా సడన్ గా ఒక షాక్ ఇచ్చారు. నిన్న ఉదయం కూడా టీడీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొని దాదాపు 200 మంది కార్యకర్తలు టీడీపీలో చేర్చుకొని చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో చేస్తున్నారు, ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారు, ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఎంతగానో పాటుపడుతుంది, ఇలా టీడీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు మీద ఎన్నో వ్యాఖ్యలు అంటే మొత్తం మీద చాలా బాగా చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు అంటూ అభినందనలు వర్షం కురిపించారు. ఆ వెంటనే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆయన టకటగా అక్కడి నుంచి వెళ్లిపోయి తర్వాత సెల్ ఫోన్ లో కానీ ఎవరికి కూడా అందుబాటులో రాకుండా వచ్చారు. తీరా చూస్తే ఈ రోజు మార్నింగ్ వాళ్ళ ఇంటి పైన వైసీపీ జెండా ఎగురుతూ కనిపించింది. ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల్లో అయితే తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం అవుతుంది. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. అందులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రాజేంద్రతో పాటు మేయర్ అబ్దుల్ అజీజ్, అలాగే మంత్రులు నారాయణ, సోమిరెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు, ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నేతలు, మంత్రుల వరకు కూడా ఆయన తీరు పట్ల తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ టికెట్ కేటాయించిన తర్వాత ఆ పార్టీలో ఉంటూ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ప్రచారం మధ్యలో వెళ్లిపోయి మరో పార్టీ మారడం ఏమిటి అంటూ వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రజల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం, ఎస్పెషల్లీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చిస్తున్నారు. గతంలో చాలా మంది నాయకులు, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఉచ్చలపల్లి సుందరయ్య, వెంకయ్యనాయుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి ఇలాంటి ఎంతో మంది నాయకులు సామాన్య రైతు కుటుంబాల నుంచి వచ్చి అత్యున్నతమైనటువంటి స్థానాలు అధిరోహించినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ ఈ విధమైనటువంటి పరిస్థితి చూడలేదు. రాజకీయాల్లో పార్టీలు కూడా మారొచ్చు, కానీ ఈ విధంగా టికెట్ కేటాయించిన తర్వాత అకస్మాత్తుగా ఉన్నట్టుండి మధ్యలో వెళ్ళిపోవడం ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అయితే నాయకులు జిల్లా అధ్యక్షుడు బీదా రాజేంద్ర ఒకటే చెప్తున్నారు, ఈ రోజు అనుకున్నది కాదు, చాలా రోజులుగా జరుగుతున్నటువంటి కుట్ర. దాదాపు 1 సంవత్సరం రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలతోటి, వైసీపీ అధినేత జగన్ తోటి టచ్ లో ఉన్నారు. లాస్ట్ టైంలో చివరి నిమిషంలో పార్టీ మారితే కార్యకర్తలు, నేతల్లో ఒక ఆందోళన, ఒక బహిరంగ రేకెత్తిస్తుంది. దానివల్ల ఓట్లు పొంది లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కుట్ర పడినారు. ఇది ఒక రాజకీయ కుట్ర అని చెప్పి మంత్రులు కానీ అలాగే ఇతర నేతలు చెబుతూ ఉన్నారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్.